ఈ వీడియోలో అయితే మనం అయితే మంచి మూవీ అప్డేట్స్ అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. మంచి మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ వీక్. అయితే సాలిడ్ అప్డేట్స్ అన్ని చెప్తాను నేనైతే. ఫస్ట్ అయితే మన ఇరుముడి మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగల్ అయితే వచ్చేసింది. అదైతే తెలిసిందే ఏ రేంజ్లో ఉందో. ఇక అలాగే మన ఎన్టీఆర్ గారి గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోకి అయితే లైక్ చేసుకోండి మామ. కొంచెం చూస్తున్నారు కానీ లైక్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారి సెకండ్ కాంబో అయితే మళ్ళీ అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం అయితే మన త్రివిక్రమ్ గారు అయితే మైథాలజీని అయితే టచ్ అయితే చేయబోతున్నారు. తెలిసిందే మనకైతే త్రివిక్రమ్ గారు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడుతారో. ఇక మైథాలజీ అంటే ఏ రేంజ్ ఎలివేషన్స్ అయితే ఉంటాయో తెలిసిందే. ఇక గాడ్ ఆఫ్ వార్ మూవీ మనకైతే చూడాలి ఇక ఏ రేంజ్లో ఉంటుందో. ఇప్పుడైతే ఒక పోస్టర్ అయితే వదిలారు. పోస్టర్ అయితే అద్రిపోయింది. మనకైతే పోస్టర్ని బట్టి అయితే తెలిసేది ఏంటంటే త్రిశూలం అయితే ఉంది. అండ్ మనకైతే ఇదైతే లార్డ్ కార్తికేయ సుబ్రహ్మణ్యం స్వామి మీద అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది మూవీ అయితే. ఇక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ అయితే అందియబోతున్నాడు. అందరైతే తమన్ అనుకున్నారు కానీ అనిరుద్ధ్ అయితే ఉన్నాడు మ్యూజిక్ అయితే. చూడాలి మరి అనిరుద్ధ్ అయితే ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో తెలిసిందే ఇక. అండ్ మన ఎన్టీఆర్ గారు అయితే మళ్ళీ మైథాలజీ పైన అయితే ఇప్పుడైతే వర్క్ అయితే చేయబోతున్నారు ఆఫ్టర్ డ్రాగన్ ఫిలిం అయితే. చూడాలి మరి ఇదైతే 2028లో అయితే వస్తుంది మనకైతే. ఫస్ట్ హాఫ్లో అయితే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. పోస్టర్ అయితే అద్రిపోయింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక రవితేజ గారి ఇరుముడి మూవీ నుంచి అయితే ఇరుముడి కట్టు అనే ఫస్ట్ సింగిల్ అయితే సాంగ్ అయితే వచ్చేసింది. సాంగ్ అయితే నాకైతే అద్రిపోయింది మామో. మెయిన్గా అయితే మనకైతే లిరిక్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా కొంచెం మ్యూజిక్ అయితే చాలా బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. మెయిన్గా అయితే సాంగ్ అయితే నాకైతే అద్రిపోయిందని చెప్తాను. ఫస్ట్ సింగిల్ అయితే ఫుల్ సాటిస్ఫై రవితేజ గారి నుంచి అయితే. ఇదైతే పక్కా కంబ్యాక్ ఫిలిం మన అన్నకైతే రవితేజ గారికి అయితే. చూడాలి ఇక సెకండ్ సింగిల్ అయితే ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ అలాగే మనకైతే రీసెంట్గానే జీవి ప్రకాష్ గారు కూడా కన్ఫర్మ్ అయితే చేశారు మనకైతే మల్లెపూల పల్లకి సాంగ్ అయితే పక్కా ఉండబోతుందని. అదైతే ఒక స్పెషల్ ఒకేజన్కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఇక August 21st అయితే ఇక థియేటర్ కాదు ఇక టెంపలే అనే రేంజ్లో అయితే ఉండబోతున్నాయి సినిమా అయితే. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ సాంగ్ అయితే. అండ్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి మామో. ఇక ర్యాంపో 23rd ఫిలింకి అయితే మనకైతే 100 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. ఇక రామ్ పోతినేని గారు అయితే డైరెక్షన్ కూడా అయితే చేయబోతున్నాడు. చూడాలి మరి మూవీ అయితే మ్యాసివ్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే మనకైతే ఫీమేల్ లీడ్గా అయితే నివేత పోతురాజన్ గారిని అయితే తీసుకున్నారు. తనైతే మనకైతే పాగల్ మూవీలో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేసింది. చూడాలి మరి ఈ మూవీలో అయితే తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగానే ఉంటుంది. చూడాలి మరి. అండ్ మనకైతే విలన్గా అయితే ఎస్జి సూర్యాని అయితే తీసుకున్నారు తమిళ నుంచి అయితే. మూవీ అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ చేయబోతున్నాను అయితే అర్థమవుతుంది. ఇక చూడాలి మరి రామ్ పోతినేని గారికి అయితే ఒక బిగ్ కంబ్యాక్ అని చెప్పాలి. ఇక రీసెంట్గా అయితే ఆంధ్ర కింగ్ తాలూకా అయితే అదైతే యావరేజ్ ఫిలిం అని చెప్పొచ్చు మనమైతే. అండ్ మూవీ అయితే చూడాలి మరి ఎప్పుడైతే వస్తుందో. మన ఫౌజీ మూవీ అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ సోషల్ మీడియాలో బజ్ ప్రకారం అయితే మనకైతే మూవీ అయితే December 3rd అయితే అంటున్నారు. కానీ మూవీ అయితే ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మరి December 3rd వస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అని చెప్పాలి. లేదైతే నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదా చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మనకు అలాగే ఇక ప్యారడైజ్ మూవీ అయితే పోస్ట్పోన్ అయిపోయింది తెలిసిందే. ఇంకా కొంచెం షూటింగ్ వర్క్ అండ్ ఇంకా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే బ్యాలెన్స్తో ఉంది. చూడాలి మరి మూవీ అయితే ఈ August 21st అయితే రావట్లేదు. ఇరుముడి అయితే వస్తుంది. అదైతే డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి మనకైతే నాని ఫ్యాన్స్కి అయితే. అండ్ టాక్సిక్ మూవీ చూసుకుంటే అయితే మనకైతే August 26th అయితే రాబోతుంది. ఈ మూవీ వస్తుంది అనుకుంటే ఆ మూవీ అయితే రాబోతుంది. అది కూడా ఒక హ్యాపీ అని చెప్పాలి. టాక్సిక్ అయితే వేరే లెవెల్తో ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఇక మన యష్ బాయ్ అయితే ఏ రేంజ్ ఉంటుందో తెలిసిందే. 3 డిఫరెంట్ యాక్టర్ అయితే రోల్స్ అయితే చేయబోతున్నాడు తనైతే. ఇక మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాను నేనైతే. అండ్ ఇరుముడి కూడా ఉంది. ఆగస్ట్ మంత్లో అయితే చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అయితే డ్యూటీ చేస్తున్నారని చెప్పాలి. ఆ రేంజ్లో అయితే అయితే క్రియేట్ చేస్తున్నారు మనకైతే మూవీ పైన అయితే. అందరైతే మూవీ అయితే ఆ రేంజ్లో ఉంటుంది మరి తెలిసిందే. ఇంకా మూవీ నుంచి అయితే ఒక గ్లిమ్స్ రాలేదు, టీజర్ కూడా రాలేదు. అప్పుడే ఇక ఓన్లీ ఒక డిస్కషన్లో మేకింగ్లోనే మనకైతే ఒక పెట్ అయితే ఉండబోతుందని అయితే చెప్పారు. దాంట్లో అయితే ఇక సోషల్ మీడియాలో అయితే ఎడిటింగ్స్ అయితే వేరే ఉంటున్నాయి. అవైతే చూస్తేనే మతిపోతుంది. తనకైతే డ్రాగన్ అయితే పెట్టి నెక్స్ట్ లెవెల్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి మూవీ అయితే ఎప్పుడు వచ్చినా ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. మూవీ కోసం అయితే నేనైతే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నా. చూడాలి మరి మూవీ అయితే ఎప్పుడు వస్తుందో. ఇక నాని గారి ద ప్యారడైజ్ ఫిలిం అండ్ మన శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్లో అయితే రాబోతుంది తెలిసిందే. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాను.
మూవీ అయితే మాత్రం ఇప్పుడైతే అనుకున్నట్టయితే అంత మూవీ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తే మాత్రం మనకైతే సెప్టెంబర్ 25th అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అది కానీ మిస్ అయితే మాత్రం మనమైతే ఇక నవంబర్ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చూడాలి మరి మూవీ అయితే ఆ టైం కన్నా వస్తుందా రావా. ఇక జైలర్ 2 అయితే మనకైతే 15th October అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక అఫీషియల్లీ రాగానే మీకైతే అప్డేట్ అయితే చేస్తామమ్మా. ఇక మనకైతే లెనిన్ మూవీ నుంచి అయితే రేపైతే ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్ అయితే చూడాలి. మరి మనకైతే తెలిసిందే తమన్ మ్యూజిక్ అయితే ఇరగదీస్తాడని. అదేమైనా వర్కౌట్ అవుతుందా ఆయన. అలాగే మన అయ్యగారికి అయితే ఈసారి అయితే కంబ్యాక్ అయితే మస్ట్ అని చెప్తా. ట్రైలర్ చూస్తే మాత్రం మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక మన వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోతున్న మూవీ అయితే మనకైతే October 2 అయితే రాబోతుంది. AK-47 మూవీ అయితే తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే రాబోతుంది. ఈ మూవీ అయితే చూడాలి మరి ఎలా ఉంటాయో. ఇక సమంత గారి మా ఇంటి బంగారం మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్తో అయితే రన్ అయ్యి మంచి కలెక్షన్స్ అయితే తెచ్చి పెట్టిందని అయితే తెలిసిందే. ఇక పార్ట్ 2 అయితే అఫీషియల్ అయితే కన్ఫామ్ అయితే అయిపోయింది. ఇక మనమైతే మూవీ అయితే ఇక నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. చూడాలి మరి మళ్ళీ అయితే పార్ట్ 2 అయితే తీయబోతున్నారు, ఏమవుతుందేమో. విశ్వక్ సేన్ గారు అండ్ మన తరుణ్ భాస్కర్ గారి అప్కమింగ్ ఫిలిం ఈ నగరానికి ఏమైంది మూవీ అయితే మనకైతే November 19 అయితే రాబోతుంది. చూడాలి మరి మూవీ కోసం అయితే చాలా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తారు. మెయిన్గా అయితే కామెడీ అయితే ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అండ్ ఇక మన సూర్య గారి అప్కమింగ్ ఫిలిం సూర్య 48 అయితే మనకైతే జైభీమ్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు. మనమైతే డైరెక్టర్ నుంచి అయితే టీజీ గన్వేల్ అనుకుంటా డైరెక్టర్ నేమ్ వచ్చేసి. ఆ డైరెక్టర్తో అయితే మళ్ళీ ఒక మూవీ అయితే రాబోతుంది. మన సూర్య 48 ఫిలిం అయితే ఆఫ్టర్ కర్పూర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అయితే చూడాలి. ఇక సర్దార్ మూవీ అయితే మనకైతే తెలిసిందే September 10th అయితే రాబోతుంది. ఇక మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నేనైతే వెయిట్ అయితే చేస్తున్నా సర్దార్ పార్ట్ 2 కోసం అయితే. మీరేం ఫిలింకి అయితే ఈ ఇయర్లో అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఇంతవరకు అయితే చూసుంటే అయితే పక్కా నచ్చే ఉంటుంది. ఇక వీడియోకి అయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తా వీడియోలో అయితే. ఇక వీడియోకి అయితే లైక్ చేసుకోండి మమ్మ. అండ్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్.